ప్రైజ్ ద లార్డ్. జీవితంలో ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారా? ఒంటరితనంతో పోరాడుతున్నారా? సహాయం చేసేవారు ఎవరూ లేరే నాకు అని ఒంటరితనంలో ఉన్నారా? జీవితంలో ఒంటరితనం అనేది వాస్తవం. అది ప్రతి ఒక్కరు ఎదుర్కొనవలసిందే. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క సమయాలలో ఎదుర్కొంటూ ఉంటారు. అరే, నా చుట్టూ ఉన్నవారు ఎంతో సంతోషంగా ఉన్నారు, నా ప్రక్కనున్నవారు ఎంతో ఎదుగుతున్నారు, నా వెనుకున్నవారు ఎన్నో ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు, నా ముందున్నవారు అన్ని విజయాలని పొందుకుంటూ ఉన్నారు, కానీ నేనేంటి ఇలా ఉన్నాను అని మిమ్మల్ని మీరు చూసుకొని ఒంటరితనానికి గురైపోతున్నారా? చూడండి, ఒకటి మర్చిపోకండి. ఇండియాలో సమయం వేరు, అమెరికాలో సమయం వేరు, లండన్లో సమయం వేరు. అన్ని సమయాలు ఒకటే కాదు కదా. సేమ్ అంతే. ఒక్కొక్కరికి ఆశీర్వాదం ఒక్కొక్క సమయాల్లో వస్తూ ఉంటుంది. వారిని చూసుకొని మనల్ని వారితో పోల్చుకుంటూ కృంగిపోతూ ఒంటరితనంలో ఉంటే మనకి ఏ ఫలితము రాదు. వాస్తవానికి ఒంటరితనంలో మనం నేర్చుకునే పాఠాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి ఒక విత్తనం మొలకెత్తాలి అంటే అది చీకటిలోనే పెరుగుతుంది. మొదటగా ఒక విత్తనాన్ని మీరు పెంచాలి అనుకున్నారనుకోండి, అది చెట్టుగా అవ్వడానికి ముందుగా అది ఒంటరిగా ఉంటుంది, చీకటిలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది. తరువాతే అది పెరుగుతుంది. ఆ విత్తనం మట్టిలో పడినప్పుడు వెంటనే మొలకెత్తదు. అక్కడ ఆ మట్టితో పోరాడుతుంది, అక్కడున్న వాతావరణంతో పోరాడుతుంది, అక్కడ వచ్చే చిన్న చిన్న క్రిమికీటకాలతో అది పోరాడుతుంది. దానిని అణచాలని చూస్తాయి, దానిని చంపాలని చూస్తాయి. కానీ ఏది ఏమైనప్పటికీ అది ఒంటరిగా ప్రారంభిస్తుంది తన జీవితాన్ని, కానీ ఒంటరిగా ముగించదు. ఎండిన స్థితిలో అది ప్రారంభిస్తుంది తన జీవితాన్ని, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అది ఏ విత్తనం అయితే ఏంటి నా జీవితం, ఏంటి ఈ ఎండ, ఏంటి ఈ నీళ్లు, ఏంటి ఈ వాతావరణం, ఏంటి ఈ మట్టి, ఏంటి ఈ క్రిములు అనుకున్నాయో అవి అక్కడే చచ్చిపోతాయి. కానీ ఏ విత్తనం అయితే తిరిగి తిరుగుతుందో, బ్రతికిన చేప నీటికి ఎదురీత ఈదుతూ వెళ్తుందంట. ఆ బ్రతికి ఉన్న విత్తనం ఇది కాదు నా జీవితం, ఇది కాదు, ఇదే నా ప్రారంభం అవ్వాలి, ఇది నా ముగింపు కాదు అని ఎప్పుడైతే ఆ మట్టితో పోరాడడం నేర్చుకుంటుందో, అక్కడున్న వాతావరణంతో పోరాడడం నేర్చుకుంటుందో, అప్పుడే అది తిరిగి జీవాన్ని పొందుకుంటుంది. అమ్మో అనుకున్న భయపడిన విత్తనాలన్నీ చనిపోతాయి. అందుకే రైతు వేసిన విత్తనాలన్నీ కూడా ఫలించవు. కొన్ని చచ్చిపోతాయి, కొన్ని మాత్రం వృద్ధిలోకి వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఈరోజు మీరు ఒంటరితనంలో బాధపడుతూ ఉంటే, అమ్మో ఏంటి నా జీవితం అని భయపడుతూ ఉంటే, అక్కడే అదే మీ ముగింపు అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇదే నా ప్రారంభం అవ్వాలి, ఇది మొదలుకొని నా జీవితం ఈ రీతిగా ఉండదు, ఇదే ఒక మలుపు కావాలి, ఇదే ఒక ప్రారంభ దశ కావాలి, ఇది ఒక న్యూ చాప్టర్ అవ్వాలి, ఒక న్యూ బిగినింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి అని ఎవరైతే ఒక ఛాలెంజ్గా తీసుకుంటారో, అది మొదలుకొని వారి జీవితం చిగురిస్తుంది. అది మొదలుకొని వారి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది.